ఈ ఇల్లు 27వ సంవత్సరం ఈ ఇల్లు కట్టి. ఇది 4 రూములు ఇల్లు అమ్మ. ఇది ఈదరుగు. ప్రతి లక్షవారం సాయంత్రం మామిడి తోరణాలు పెట్టేసి ఉంటుంది. ఇది మా రూమ్, ఇది కిచెన్, ఇది మా అరుగు. ఇది ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టకముందే ముందు గోడలు తయారు చేయించు. ఇది టీవీ కొన్ని 15 సంవత్సరాలు అయింది. ఇందులో అరిసెలు ఉంటాయి, ఇందులో మురిపీలు ఉంటాయి. మనవరాలు. ఈ ఇల్లు 27వ సంవత్సరం ఈ ఇల్లు కట్టి వచ్చింది. ఈ ఇల్లు కట్టి ఇల్లు 2 సంవత్సరాల నాడు మా మనవడు వేయించాడు ఈ షెడ్ దుష్యంతవరం. దానికి మనీ పెయింట్ పెట్టి బంతిపూలు ఉడుతూ ఉంటే ఇలా కడతా ఉంటాం. ఏదో లైటింగ్లు ఇవి మనీ పెయింట్ పెంచడం ఇలాంటివి చిన్న చిన్నవి అన్నీ ఇష్టం నాకు. అలాగే చేస్తూ ఉంటాం. దానితో మా మనవడు కూడా అన్నీ ఎక్కడేమన్నా తెస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. నేనే మా పిల్లల దగ్గర ఏమన్నా వేస్ట్గా ఉంటే తెచ్చి ఇలా వచ్చుకుంటాను, అంతే, ఎక్కువ కొన్నాం. ఇవి వడ్లు మా మనవడు కొనుక్కొచ్చి పెట్టలకి. ఈ అమ్మమ్మని బట్టి వాళ్ళకి కూడా పిల్లలందరికీ కూడా ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం పడగట్ల బిల్లు భోగి మంటకి తెచ్చారు సరిగ్గా నిలబట్టి. అప్పటి నుంచి ప్రతి పండగకే కడిగితాను, అంతే, ఇలాగే పెట్టుకుంటాను. ఇది ఈదరుగు. ఇది దివానా కాట్ ఇక్కడే ఉంటుంది. ఎవరైనా వచ్చినా కొంతమంది పడుకోవడానికి చేయడానికి దీన్ని ఇక్కడే ఉంచుతాం. ఇది మా రాజుగారు భోజనం టేబుల్ మా ఇంట్లో వంటింట్లో ఉంటుందని ఇది మా శనిపాప కొనుక్కొనింది. ఈ టేపాయి మీద మా రాజుగారు కొనుక్కేస్తారు. కూలర్ మా మనవడు కొన్నాడు. ఇది కూలర్ అంటారో ఏంటంటారో, యాసింకాలం నాకైతే ఇష్టం ఉండదు. కిటికీ తీసి తాతయ్య గారికి పెడతాం. నాకు ఇష్టం ఉండదని మళ్ళీ టేబుల్ ఫ్యాన్ కొట్టిపోతే మళ్ళీ టేబుల్ ఫ్యాన్ కొన్నాడు. ఈ కుర్చీలు కొని 10 సంవత్సరాలు అయింది. అది ఈ కిష్టయ్యని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను ద్వారకా వెళ్తాను. మా మనవడు మరి ముందుగానే వచ్చేసాడు. ఈ కిష్టయ్య మన కొని పట్టుకొచ్చాడు. ఎప్పటి నుంచో కొనుక్కోవాలని కోరిక కానీ కొనలేదు. మొన్న 3 రోజుల నాడు కొనుక్కొచ్చాడు మా మనవడి. ఇప్పుడు ప్రతి లక్షవారం సాయంత్రం మామిడి తోరణాలు పెట్టేసుకుంటాం. దొడ్లోనే ఉంటాయి కాబట్టి లక్షవారం రోజు దేవుడి గుడి దులిపేసుకుని తోమేసుకుని ఆ విగ్రహాలు బొట్టు పెట్టేసుకుని మామిడాకులు పెట్టుకోవడం. ఇక్కడ కూడా శ్రీరాంపురం నాకమల్లి అందరూ పెట్టుకుంటారు. ఈ డిజైన్ పెట్టారు. ఎలా పెడతారంటే డిజైన్ అయినా మా అమ్మగారంటే అయ్యమ్మ ఏదో డిజైన్ నల్లగా ఏం బాగుంటుంది అన్నాం. అప్పుడు తెల్లగచ్చా అండి నల్లగచ్చా అన్నాను. నల్లగా ఉంటే బాగుంటుంది కదా అంటున్నాను. కానీ ఇప్పుడు కొంత నలుపడేవాడికి మట్టి అయ్యేవాడికి కనిపిస్తూ ఉంటుంది. ఏ రోజు తడిగుట్టు పెట్టుకుంటూ ఉంటాం. ఇది 4 రూములు ఇల్లమ్మ. అరుగుతోటి ఇది. నేనంటూ ఏమీ కొన్నాను. మా పిల్లలు వదిలేసి అన్నీ తెచ్చేసుకుంటూ ఉంటాను, అంతే. వాళ్ళు కొత్తవి కొనిస్తానన్నా వద్దంటాను. ఇది మా రూమ్. మా రూమ్ అంటే కూతుళ్ళు అల్లుళ్ళు మనవల దాకా ఉపయోగపడే రూము. తాతయ్య గారికి నాకే అనుకునేరేమో. ఇది అందరికీ ఉపయోగపడే ప్రథమ రూమ్ అనమాట. భోజనాలు ఇక్కడే తింటాం, అరుగు మీద తింటాం, అందరూ ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే మాట్లాడుకుంటాం. నేను ఒకటి కొన్నది కాదు. మా మనవరాలు స్కూల్లో చదివినప్పుడు గిఫ్ట్ల కింద వచ్చినాయి, దానికి గ్రీటింగ్ల కింద వచ్చినాయి, అయ్యే అలా పెట్టుకుంటాను తప్ప ఏది ఇది ఒకటి కొన్నాను, అంతే. ఇంకా నా చీరలు అంటే ఇక్కడే పెట్టుకుంటాను. ఇది టీవీ కొని 15 సంవత్సరాలు అయింది. ఈ టీవీ పెద్ద టీవీలు కొంటానంటారు. నాకు ఏది కొనిపించుకోవడం ఇష్టం ఉండదు. ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం తప్ప
వాళ్ళు కొన్నారు కదా అని నాకు ఇష్టం ఉండదు. ఇక దుప్పట్లు అయ్యో ముసలోళ్ళు తగ్గట్టు ఇలా సర్దుకుంటాను అంతే. ఈ సామాన్లు అంటారా ఎప్పుడో పూర్వం నుంచి క్యాన్లు మా మనవడు వద్దు ఇవన్నీ తీసేయండి అంటారు. నా గదిలో నేను ఇలాగే ఉంచుకుంటాను, నేను తీయను. ఇందులో అరిసెలు ఉంటాయి, ఇందులో మురిపీలు ఉంటాయి. ఇది మా చిన్నపాప పంపుతూ ఉంటుంది, అది షాపు పాలకోవలో పొచ్చొట్లో షాపు హాటు స్వీటు పంపుతూ ఉంటుంది, ఇందులో పెట్టుకుంటాం. నైట్ కాంచేపు భోజనాలు 6ంటికి భోజనం అయిపోయిన తర్వాత నాటికలు చూసేప్పుడు కాంచేపు తాతయ్య గారు నేను ఏదో కాంచేపు నవిలి చెరువు పాలు చొక్కా తాగి పడుకోవడం అలవాటు. కింద ఈ పెట్టి నిండా కూడా నేను కొన్నాళ్ళు సాంగత్యం చదువుకునేవాళ్ళం. 2 పెట్టెలు ఓ పెట్టెలో కుదించుకొచ్చాను కొన్ని తీసేసి. ఈ తలగడ దిండ్లు అవి పెట్టుకుంటూ ఉంటాం ఇందులో. ఇది మా మంచం రాజుగారి, ఇదిగో నా మంచం. ఈ మంచం చూసారా, దీనికి మా అమ్మగారు 16 పూలు చేసుకున్నారు. ఈ మంచం దీనికి చెక్క వేయించాను, కాళ్ళు కొంచెం కోయించాను. ఎందుకంటే ఈ ప్లేస్లో అత్తమాటు పట్టి మంచం ఎత్తి పెడతానికి ఉండదని ఇలాగ. మా అల్లు వచ్చారనుకోండి, భోజనం టేబుల్ ఆ ఇంట్లో ఉంది కదా, భోజనం టేబుల్ ఉంది కదా, ఇలా లాగేసి ఇలా ముగ్గురికి అలా ఇద్దరికి 5గురు మగవారికి ఒకేసారి భోజనం పెట్టేస్తాను. ఇది భోజనం టేబుల్ లాగా ఉపయోగపడుతుంది, మంచంలాగా ఉపయోగపడుతుంది, అమ్మాయి అని కూర్చోడానికి ఉపయోగపడుతుంది. 2వ తోటి పడుద్ది కుర్చీ. వాళ్ళు గొంతెళ్ళినప్పుడు ఈ కుర్చీ వదిలేస్తే అది మేము ఈ ఊరు వచ్చినప్పుడు సామానంతో వచ్చేసింది, దాన్ని పెయింట్ వేసి ఇలా ఉంచుకున్నాం. ఇదిగో మా రామ మందిరం, దేవుడి మందిరం, సకల దేవతలు ఇందులోనే ఉంటారు. ఇది మా అత్తగారు పూజించే కనకదుర్గమ్మ ఫోటో. మా పిల్లలు తీసుకొస్తే ఎట్టుకుంటారు, నేనేం పెట్టను. ఇది మా 4వ చెల్లి గృహప్రవేశం అప్పుడు కొనిచ్చింది పార్వతి చెల్లి, లక్ష్మీదేవి ఫోటో. ఇవన్నీ మనవరాలు మనవడో తెలుసుకున్నారు. ఇది ఎప్పుడో 30 ఏళ్ళ నాడు బీరువా. ఇది అమ్మగారు ఎప్పుడో నాకు పెళ్ళైన కొత్తలో 56 సంవత్సరాల క్రితం నిలువుటి అద్దం కింద ఇచ్చారు. ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ లేదు, ఇది వరకు అక్కడ ఉండేది. ఇప్పుడు ఇంకేం బయట ఏం పెట్టనని ఇలా తల్లి కనకాలు పెట్టుకుని ఇలా వాడుకుంటాం. టైలెట్ సామాన్, ఇది మందులు. మా అమ్మమ్మ ఎప్పుడో నేను కాపురానికి వచ్చినప్పుడు మా అమ్మ ఇచ్చిన. ఇది కిచెన్. ఇవి వీటి కబోర్డులు అవి కట్టించానంటారు, నాకేమీ ఇష్టం ఉండదు. ఎందుకు వచ్చింది ఇలాగే ఉంటుందని కట్టని ఇదైనా మా మనవరాలు కొనిచ్చింది, లేకపోతే అంతకుముందు పాత వేసిద్దని తిట్టి కొనిచ్చింది అనమాట. మొత్తం అన్ని గదులకి ఈదులకి చుట్టాలకి బంధువులకి అందరికీ ఉపయోగపడే సామగ్రి అంతా ఇందులోనే ఉంది. ఇది ఇలా, ఇది కూడా నేను కొన్నది కాదు, మా 3వ అమ్మాయి తీసో పక్కనెట్టి తెచ్చుకున్నాను అంతే. నవ్వుతారు, ఇది అటక. ఇలాగే నాకు అందుబాటులో ఉండడానికి ఇలా పెట్టుకుంటాను సామాన్. మా రైస్ కుక్కర్లో పెట్టి హాట్ బాక్స్లో పెట్టుకుంటాను, వేడిగా ఉంటుంది. ఇవి టీ పొడు, పంచదార ఇక్కడ పెట్టుకుంటాను, అందుబాటులో ఉంటుందని. ఉప్పు, పసుపు ఇవన్నీ గమ్మున వేసుకోవడానికి బాగుంటాయని ఇటు పెట్టుకుంటాను. గోధుమ టేబుల్ మీద వండుకున్న పదార్థాలు పెట్టుకుంటాను. ఇవాళ కొబ్బరి రొట్టెలు కలిసాను పట్టుకెళ్ళడానికని. ఇదే మజ్జిగ ఇంకా వెనకొస్తుంది. మనవరాలు పుట్టింది కదా, మనవరాలకి మొలగా పోసి వచ్చారు తాతయ్య. ఈ గ్యాస్ పొయ్యి ఎప్పుడు అనుకుంటున్నారు? 35 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఉండదు. ఈ మిక్సీ 35 సంవత్సరాల పైన. ఇంకోటి వాడతాం ఇందులోని. ఇదో ఫ్రిడ్జ్ ఉంది, అవసరం లేనివన్నీ ఇవన్నీ అవసరమే. మా మనవాడు సాయంత్రం అయితే భీమవరం వెళ్ళిపోతాడు, పగలెక్కడ ఉంటాడు. అది కింద ఎవరైనా వచ్చినా ఇక్కడే సరిపోతుంది. ఎంతమంది వచ్చినా మాకు సరిపడే ఉంటుంది, ఇబ్బంది ఏముంటుంది. మనవరాలకి వచ్చిన కొన్ని గిఫ్ట్లు, మనవడికి వచ్చినవి, పూజా విధానమైనవి, డ్రెస్సింగ్ టేబుల్. అమ్మాయి వాళ్ళు వేరే తెచ్చుకున్నారు, ఇక్కడ పంపించేశారు. మా దుష్యంతి పాత బట్టలు అవి పెట్టుకుంటాం. వీడియో దేవుడు, టీవీ కోళ్ళకి సంబంధించినవి, కుక్కలకు సంబంధించి.
తాడేపల్లి గూడెంలో కొనుక్కున్నాను ఖర్జూరం ఉంది. ఇది 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు. ఇది మారుగు 3 ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. లైన్ కూర్చోవచ్చు. ఇది 2వ సీడి. దీని ఒక లైన్ కూర్చోవచ్చు. 3వ సీడి. ఈ లైన్ అంతా కూర్చోవచ్చు. సంక్రాంతికి వచ్చి అందుకే 50 మంది అయినా ఇలా పట్టేస్తారు. సేద తీరినట్టు ఉంటుంది ఇలా కూర్చొని. ఇక్కడ వరకే మాది. అవతల పూలపిల్లూరు బాబు ఆడికి ఇక్కడ కూర్చొని కూరలు అవి చూసుకుంటాను. ఎక్కడ ఉంటుంది. ఇది ఉల్లిపాయ కొనుక్కునేది, వెల్లుల్లిపాయ కొనుక్కునేది, బ్రష్లు అక్కడే పెట్టుకుని. అది వేరేవారి దొడ్డి పూలపిల్లూరిది. అది ఇంకొకటి కొనుక్కున్నది వేరేవారి దొడ్డి. మేమే చూస్తాం. వంగ మొక్కలు సీజన్లో పాదులు బీరకాయలు అన్నీ కాపిస్తాం. ఇప్పుడు ఆరియే చెట్లు కానీ ఆరు ఏం పండినా ముందు మాకు ఇచ్చే పట్టుకెళ్తారు. 20 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది. ఇది పోయిన ఫ్రిడ్జ్ 500 ఇస్తున్నాడు అమ్మకం ఎందుకని ఇలా పెట్టుకుని సంచులు గించులు మనకి కావలసిన అవసరం లేని కూడా ఎక్కువ అవసరం ఉంటాయి. 5 పెట్టుకుంటాం. అదే కాకినేస్తులు గడపడుతూ ఉంటే నాకు దొడ్డు కూడా ఉండాలని మా పిల్లలు వస్తుంటే అక్కడే వండేసి అక్కడే అందరికీ పెట్టేసి ఈ దొడ్లో కూర్చొని అందరికీ తినడానికి సేఫ్టీగా ఉంటుంది. పొద్దుటే ఇటు బాగుంటుంది, సాయంత్రం అటు బాగుంటుంది. మా మనవాడికి కుక్కలు ఉంటాయి. ఓ కుక్క ఇక్కడ ఎప్పుడు కాపలాగా ఉంటుంది. పొలం తీసుకెళ్ళాడు 3 ఉంటాయి. ఇప్పుడు కాపలాగా ఉంటుంది. కుక్కలు బోని. ఇది రోడ్డు పక్క ఖాళీ స్థలం. ఇందులో బట్టలన్నీ ఆరేసుకుంటూ ఉంటాం ప్రహారీలో. ఇదిగో ఇది చీడీ కట్టుకున్నాం. ఇది ఇలా అతుకొచ్చింది ఎందుకంటారా, ఇక్కడ తాడి చెట్టు ఉండేది అది లోతుగా వెళ్ళిపోయింది. దాన్ని పోర్చడం గురించి ఈ రాళ్ళు వేసి ఈ సైడ్ అన్నీ బట్టలు ఆరేసుకుంటాం. ఏమన్నా ఎండబెట్టుకున్నా ఇక్కడే ఎండబెట్టుకుంటాం. ఆరేసుకోలేదు. ఈ మధ్యలో పచ్చిమిరపకాయలు వేసాను. ఇది రసం ఇలా 3 రోజులు వేసుకుని ఇందులో పెట్టాలి. ఇవేవో కుంకుడుకాయలు, అవి పొడిని చేసి ఉంచుకుంటాను. ఎప్పుడు పూర్వం నుంచి ఒక 25 సంవత్సరాలు పొయ్యి ఇక్కడే ఉండేది. 2 ఏళ్ళు అయింది ఇక్కడ పొయ్యి తీసేసి ఆ సైడ్ ఇట్టుకున్నాను. ఒక్క పొయ్యి అన్నీ గ్యాస్ మీదే వండుకుంటున్నాం. దానికి ముందు ఇక్కడ ఒక పొయ్యి ఉంది పూర్వం. అక్కడ పొగట్టేస్తుందని ఇక్కడ వండుకునేవాడు. తర్వాత ఇంకా వర్షాలు వెళ్ళిన తర్వాత అక్కడ వండుకునేవాడు. సింట్లు అసలు వరకు మాదే, కానీ ఇది పార్క్లో ఉంటుందని వేరే గార్డెన్లో పెంచుకోవడానికి పాదులు అవి పెట్టుకోవడానికి ఉపయోగించుకున్నాం. ఇది నేను నిత్యం కూర్చుని బట్టలు తిట్టుకునేది, సామాను తోముకుని కడుక్కునేది. గోళ్ళు ఇది ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టకముందే ముందు గోడలు తయారు చేయించు. నాకు హైట్గా ఉంటుందని మా మనవాళ్ళు లోపలికి కట్టేది ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం. అది అలాగే వారానికి ఒకసారి కడుక్కున్నాను. ఇదే నీళ్ళగా అవసరం వచ్చింది. మా మనవాళ్ళు అప్పుడే కట్టుకుంటారు కాళ్ళు. ఇందులో స్నానానికి అవసరం వచ్చినప్పుడు పెట్టారు. ఇవి ఈ అడుగు మీద 25 మంది దాకా కూర్చుంటారు. పండగలు వస్తే సేఫ్టీగా అవి ఇవి తింటా, జోకులు వేసుకుంటా. ఇక్కడ పొయ్యి తింటే ఆ పొయ్యి కాడ నన్ను అడుగుతా, ప్రశ్నలు అడుగుతా, జోకులు వేసుకుంటా ఉంటాం. ఇవాళ మన ఎప్పుడు రోలు రాకులు. ఇది రుబ్రోలు, ఇది శనికెళ్ళు. ఇది నేను కూర్చోవడానికి ఏర్పరచుకున్నాను. ఇప్పుడు మొక్కలన్నీ అంతరించిపోయినాయి, కొన్ని తీసేసాం. ఇక డొక్కలు ఈ గాజులు వేసుకుంటాం. పొయ్యిలోకి ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ కూర్చుంటాం. అన్నీ సేద తీర్చినట్టే ఉంటాయి కానీ అలసిపోయినట్టు అనిపించవు మాకు. ఇదిగో లక్షించారు కుండ, బోళ్ళంత ఉంది లక్షించారు. ఇవి కొన్ని కుక్కలు ఇందులో వేస్తాం అన్నమాట. ఒకసారి చెప్పిన మాట ఏందని ఇందులో వేస్తాం. చీపుళ్ళు ఇందులో వేసుకుంటాం. బయటే ఉంటాయి. అందుకే ఎంత శ్రమైనా అలా దిగొచ్చే ఇలా దిగొస్తే ఈ బాత్రూమ్కి వస్తాం. బాత్రూమ్కి సంబంధించి నీళ్లు పట్టుకోవడానికి ఇది గోడు అప్పుడే కట్టించుకుంటాం. ఇందులో తీసి లోపల పోసుకుంటాం. లోపల తీసుకుంటాం. ఇది ఒక 5 సెంట్ల దొడ్డి. మా మనవడు పూడిపించాడు. అవతల దొడ్లోంచి మట్టి రాదని ఈ మట్టి అంతా తీసి ఆ పళ్ళంలో వేసి మళ్ళీ రాళ్ళు సదును చేయించాలి. ఇది ఒక 5 సెంట్లు. ఇది
పూర్వం గేదెలు పట్టింది దీంట్లోనే కొంచెం గోళ్ళు ఎత్తుకునేవాళ్ళము. గేదెలు మేపి ఇది లేక మాని కోడి పుంజులు 12 పుంజులు ఉంటాయి, లక్షల మీద ఉంటాయి ఆ పుంజులు. ఇదే ఇది ఈశాన్యం నడకదారి. ఈ 10 సెంట్లలోనే కేటాయించుకున్నాం. ఆ మొక్కల వరకు ఈ దారి కూడా మాది కేటాయించి కట్టుకున్నాం. ఇది ఈశాన్యం మూల నడక. ఇక్కడి నుంచి గుడికాడికి మెయిన్ రోడ్డు దాకా వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు ఆ పాక మా చెల్లెలు గారి, 5వ చెల్లెలు గారి, 4వ మరిది గారి. మా మామిడి చెట్లు ఇంకా పువ్వులు, ఈ పాదులు అయిపోయినాయి, తీసేసాం. ఇప్పుడు ఈ మట్టి అంతా పోస్తారు కదా, ఇవన్నీ తీసేయాలి. ఈ మెరక ఉండకూడదు ఇక్కడ. ఈ మెరక ఆ దొడ్లోకి పోయాలి. రాళ్ళు తీసేసి ఈ మెరక అంతా అది ఇది లైన్గా అది మెరక ఉండాలి, ఇది పళ్ళం ఉండాలి. ఈ గొప్ప తీసేస్తే ఇందులో సరి. ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ దొడ్లో కోళ్ళు అవన్నీ పెంచుతూ ఉంటారు, అలాగే పాదులు మొక్కలు. ఇది బ్యాక్ సైడ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అటు వచ్చేసరికి అక్కడ మీకు రోడ్ గ్రీన్ మ్యాట్ తర్వాత ఇదిగోండి ఇల్లు. ఇందులో కోళ్ళు ఉంటాయి. కోళ్ళు గుడ్లు పెట్టడానికి ఇది వేసాం. ఇదైతే కోల్పుల సుబ్బరాజు గారు అల్లుడిది ఈ దొడ్డి కొని 15 సంవత్సరాలు ఎంత అయింది. అప్పటి నుంచి మేమే వాడుకుంటున్నాం ఈ దొడ్డి. ఈ మొక్కలు నేను వేసుకున్నాయి, గోరింటాకు చెట్లు అయ్యి వేసారని కానీ పాదులెట్టారు కానీ మొలక చెట్టు కాపుతున్నారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కావాల్సినవి కొన్ని పట్టుకెళ్తారు. మేమే ఫోన్ చెప్తేనే కానీ రారు బాబు. ఈ మామిడికాయలు కాసినా, అరటికాయలు కాసినా, ఏం కాసినా వాళ్ళు మాకు ముందే ఇస్తారు. ఏం చేస్తే అటు పువ్వులు కోసుకొచ్చాము, రబ్బలు ఇచ్చారు. ఈ పురుగుళ్ళు ఉంటాయి, ఎప్పుడు రోజు 7 కోళ్ళు గుడ్లు పెట్టుకుంటాం. గుడ్లు కొంచెం ఇవే మా కోళ్ళు. చెట్లో పుంజులు మేము ఎంగిలి మెతుకులు వేసినా, ఉల్లిపాయలు వేసినా గోడవతలు ఉండి శుభ్రంగా తింటాయి. పెద్ద మాతలు అక్కర్లేదు. ఈ పురుగు పక్క తిరుగుతూ ఉంటే గుడ్లు పెడతాం.